శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 30వ తేదీ అనగా మనకి సోమవారం తిది. ఈ రోజున వృశ్చిక రాశి జాతక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీరు ఈ రోజు ఇష్ట దైవాన్ని పూజించండి. తీపి పదార్థాలు, ఆహారాన్ని అనాథలకు, చిన్నపిల్లలకు పంచిపెట్టండి. మంచి జరుగుతుంది. వచ్చే సమస్యలు తొలగిపోతాయి. దృఢంగా ఉండాలి. మీరు ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించండి. ముఖ్యమైన ఇంటి పనుల్లో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. మీ మాటలు, ప్రవర్తనతో జీవిత భాగస్వామిని ఆకర్షిస్తారు. స్నేహితులను ఆకట్టుకోవడానికి మీరు వారి కోసం ఎక్కువ ఖర్చు చేయొచ్చు. ఈ రోజు చివరిలో కొంత ఆర్థిక లాభాలు ఆశించండి. బట్టల వ్యాపారం చేసేవారికి ఊహించిన దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. మీ జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. అదృష్టం స్వయంగా వచ్చి మీ తలుపు తడుతుంది. కానీ దాన్ని ప్రయోజనాన్ని పొందడానికి ఇతరులపై ఆధారపడకుండా సొంత కృషి, ప్రయత్నాలు విశ్వసించాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలని, వ్యాపారం చేయాలని కలలు కంటున్న వారికి అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలకు శుభప్రదము. ఉద్యోగాలు చేసేవారికి మరింత ఆదాయ వనరుగా మారుతుంది. కోరుకున్న స్థలంలో బదిలీ లేదా ప్రతిష్ట కోరిక నెరవేరుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలపై పని చేయడం ప్రారంభించవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించవచ్చు. యువ ప్రేమికులు కుటుంబంలో వివాహం గురించి చర్చించవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందొచ్చు. ముఖ్యమైన కార్యకలాపాలకు సమయం అనుకూలమో. ఉద్యోగం మారే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తమ వ్యూహంలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. పని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తీర్థయాత్రను ప్లాన్ చేయొచ్చు. ఈ రోజు మీకు ప్రత్యేకంగా శుభప్రదం కాదు, కానీ సాయంత్రం వరకు కొన్ని సమస్యలైతే ఉన్నాయి. కావున జాగ్రత్త అవసరం. అసూయ పడేవారి సంఖ్య పెరగొచ్చు. వ్యక్తిగత పనుల విషయంలో ఒత్తిడి ఉంటుంది. సంబంధాలు మధురంగా ఉంచే బాధ్యత మీపైనే ఉంది. అందుకే అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కొనసాగించడం మీకు కష్టంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల గురించి చాలా వరకు ఎమోషనల్ అవ్వకండి. ఏదైనా పాలసీలో పెట్టుబడి పెట్టే ముందో ఖచ్చితంగా తెలివైన వారి నుంచి సలహా తీసుకోండి. మీరు ఒక పోస్ట్ ని పొందాలని లేదా ఒక ప్రవేశానికి బదిలీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే కోరిక నెరవేరుతుంది. భూమి, భవనం, వాహనం మొదలైన వాటి యొక్క ఆనందాన్ని పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగం చేసే స్త్రీలకు శ్రేయస్కరం. అలాగే ఇంట్లో బయట వారి యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. సంబంధాల కోణం నుండి కాస్త హెచ్చు తగ్గులు ఉండొచ్చు. పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్య మీకు ఆందోళన కలిగిస్తుంది. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో మీరు ప్రేమ భాగస్వామి నుండి అధిక అంచనాలు కలిగి ఉండొచ్చు. నెరవేరకపోతే నిరాశకు గురవుతారు. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.